రఘునాథపాలెం ఎన్కౌంటర్పై నిజ నిర్ధారణ కోసం వెళ్తున్న పౌర హక్కుల సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, కార్యదర్శి ప్రొఫెసర్ నారాయణరావు, సహాయ కార్యదర్శి మాదాన కుమారస్వామి అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. నిజ నిజాలు బయటపెట్టేందుకు వెళ్తున్న తమను పోలీసులు ముందుగానే ఎలా అరెస్ట్ చేస్తారని అడ్వకేట్ రవి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి, వాక్ స్వాతంత్రానికి విఘాతం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఊరు అశ్వాపురం పోలీస్ మొత్తంగా కూడా ఉండి 3 దఫాలుగా అరెస్టుల పర్వం సాగించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్, నారాయణరావుతో వస్తున్నటువంటి మిగతా 4 మొత్తం 6గురిని అశ్వాపురంకి 4 కిలోమీటర్ల దూరంలోనే బస్సు ఆపు చేసి బస్సులో వాళ్ళని దించి వాళ్ళేదో దొంగలు అన్నట్టుగా దించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అదేవిధంగా మణుగూరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి మాదాన కుమారస్వామి మరి ఇంకొక 5గురిని అక్కడ 2వ దఫాగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. 3వ దఫాగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి తిరుమలయ్య, జాబాలిని అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే 3 దఫాలుగా 3 అరెస్టులు, ఒకసారి 6గురిని, ఒకసారి 5గురిని, ఒకసారి 2ని, 6, 5, 11, 13గురిని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు ఏమిటి అనేటువంటిది అడిగితే ఫ్యాక్ట్ ఫైండింగ్ పోవడానికి వీల్లేదని చెబుతా ఉన్నారు. మొన్న జరిగినటువంటి కరకగూడెం రఘునాథపాలెం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో 6గురు చనిపోయారు. ఆ ఎన్కౌంటరు పక్కాగా ఫేక్ ఎన్కౌంటరు. దాని మీద నిర్ధారణ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రోజున ఇక్కడికి వస్తుంటే ముందుగానే ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాప్ వలన వాళ్ళు బస్సులో వచ్చేటువంటి విషయం తెలుసుకొని సరిగ్గా అదే బస్సును ఆపు చేసి అదే బస్సులో నుంచి దించి నిర్బంధించారు. ఇది వాక్ స్వాతంత్రానికి, ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగించే అంశము. అసలు ఎవరు ఏమి అనలేదు. అందరుగా కూడా దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎంప్లాయీస్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, అడ్వకేట్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవరుగా కూడా ప్రజల హక్కుల గురించి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళే. హక్కుల సంఘంగా కూడా గత 50 సంవత్సరాల నుంచి కూడా పేదల పక్షాన పనిచేస్తూ ఉంది. 6 గ్యారంటీలతో పాటు ఇంకో గ్యారంటీ ఇస్తామని చెప్పింది. అదే ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పింది. కానీ ఆ ప్రజాస్వామ్యం ఈరోజు లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఉంది. అందుకోసం దీని అందరూ ముక్త కంఠంతో ఖండించవలసిందిగా కోరుతా ఉన్నాము. అట్లే విధంగా